హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు చాలా ఇష్టమైన చికెన్ బిర్యానీని నా పద్ధతిలో చేసి చూపించబోతున్నాను. ఒకసారి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడానో అవన్నీ ముందే అరేంజ్ చేసుకొని సేమ్ నేను చెప్పే పద్ధతిలో సేమ్ కొలతలతో ఒకసారి మీరు తప్పకుండా ఇదే విధంగా చేసి చూడండి. మీరు బయట చికెన్ బిర్యానీని డిఫీట్ చేసింది టేస్ట్ అని తప్పకుండా అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ చూసేసుకోండి. ఎప్పుడు బిర్యానీ చేసినప్పుడంతా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వాడడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను హోల్ గరం మసాలా తీసుకున్నాను. అందులో 2 కాజు తీసుకుంటున్నాను, అనాస పువ్వు, పెద్ద ఇలాచీ, 2 చిన్న ఇలాచీలు, 3 లవంగాలు, ఒక 2 ఇంచులంత పట్ట, షాయి జీరా. ఇవి మిక్సీలో అంతా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి మనం మెత్త పేస్ట్ అయ్యే వరకు. సో నేను ఒక 3 పెద్ద ఎల్లిపాయలన్నీ తీసుకొని ఇక్కడ వేస్తున్నాను. కొంచెము అల్లం వేస్తున్నాను. అలాగే 6 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని కొంచెం ఉప్పు వేసి మెత్త పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను ఇప్పుడు ఏమేమైతే యూస్ చేశానో అది కంపల్సరీలీ యూస్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల ఫ్లేవర్, టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి గ్రైండ్ చేయాలి. అలాగే గ్రైండ్ చేస్తే కొంచెం చేదయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను 3 పోర్షన్స్గా డివైడ్ చేశాను కొత్తిమీర, పుదీనాని. లార్జ్ పోర్షన్ ఏమో మ్యారినేషన్ అప్పుడు వాడతాము, మీడియం పోర్షన్ ఏమో స్ప్రింక్లింగ్కి వాడతాము, స్మాల్ పోర్షన్ ఏమో రైస్లో వేసి ఉడికేటప్పుడు రైస్లో వేస్తామన్నమాట. ఇప్పుడు నేను 1 kg చికెన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకొని వచ్చాను. ఇందులోకి మనము మ్యారినేట్ చేసే ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూను ఉప్పును వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను కారాన్ని వేసాను. ఉప్పు, కారం కొంచెము మీ టేస్ట్కి తగినట్టు మీరు చూసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూను ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడిని వేస్తున్నాను. ఇప్పుడు 1/2 కప్ ఫ్రెష్ కర్డ్ని అలా మొత్తం అంతా బీట్ చేసిన కర్డ్ని ఇందులో వేస్తున్నాను. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అవి హోల్ గరం మసాలా పేస్ట్ చేసినది ఇందులో 60% to 70% ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం పర్సంటేజ్ మనము బియ్యం ఉడికేటప్పుడు వేస్తాము. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అండ్ ఇప్పుడు మనం ఎక్కువ పోర్షన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా ఇందులోకి వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పీసెస్ అంతా టేస్టీగా అవ్వాలి అని అన్నప్పుడు ఖాళీ ఇలా కలిపి మ్యారినేషన్కి అలా పక్కకు పెట్టేస్తే అంత టేస్టీగా అనిపించదు. సో అందుకే ఇలా మొత్తం అంతా కలుపుతూ ముక్కకి బాగా పట్టేలాగా ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అలా బాగా కలపాలి. నేను ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నట్టు అలా చేస్తూ ఉండండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కంపల్సరీ కలపాల్సిందే. కలిపి మ్యారినేషన్కి పెట్టాలి. నేను పసుపు మర్చిపోయాను. 1/2 టీ స్పూను పసుపును వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి మ్యారినేషన్కి 1 అవర్ పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇంకో విషయం అండి, మీరు ఉప్పు, కారము మనము ఇది గ్రేవీ ఉడకబెడతాం కదా, అప్పుడు మళ్ళీ టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు అయినా కారం అయినా కావాలంటే మళ్ళీ వేసుకుందరు. సో ఇప్పుడే 1 kg కదా అని ఒకటేసారి ఎక్కువ వేసేస్తే మరీ ఉప్పు, కారం ఎక్కువైపోయి తినేటప్పుడు టేస్ట్ కుదరక బాగా అవ్వదు. సో కొంచెం తక్కువగానే వేసుకోండి వేసుకునేటప్పుడు. అండ్ పెరుగు నేను 1/2 కప్పు వేసాను కదా, ఇంకా కొంచెం ఇంకొక 1/2 కప్పు ఎక్కువ వేసుకున్నా నష్టమేం లేదు. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇవి కొంచెం ఎక్కువ చేసి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేడి పాలు ఒక గిన్నెలోకి పోస్తున్నాను. ఇప్పుడు 1/2 కప్పు పాలను తీసుకున్నాను. ఇది చిన్న కప్పు. ఇందులో కుంకుమ పువ్వుని నానేస్తున్నాను. సో ఇప్పుడు నేను చికెన్ని ఎప్పుడైతే మ్యారినేషన్కి పెట్టానో సేమ్ అదే టైంలో నేను ఈ కుంకుమ పువ్వుని కూడా నానబెట్టి పెట్టుకుంటున్నాను. 1 గంట సేపు నానితే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు నేను 5 తినే అంత క్వాంటిటీ పోర్షన్ నేను చేస్తున్నాను. 4.5 గ్లాసుల లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ని కడిగి ఒక 10 నిమిషాలు నానబెడితే చాలు. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ నానబెడితే ఒక్కొక్కసారి రైస్ ఉడికేటప్పుడు తొందరగా ఇరిగిపోయి
అసలు కరెక్ట్ పొల్లు పొల్లుగా రాకుండా మెత్తమెత్తగా వస్తుంది. సో ఇది కంపల్సరీలీ మనము 10 నిమిషాల ముందే నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువసేపు అవసరం లేదని నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ చూసారా 4.5 గ్లాసులు పోసాను. బాగా ఒక 2 సార్లు కడిగేసి కొన్ని ఎక్కువగా నీళ్లు పోసి పెట్టుకుందాము. నేను స్టవ్ పైన ఇప్పుడు మందపాటి గిన్నెను పెట్టి స్టవ్ ఆన్ చేసి 80 ml మంచి నూనెను పోస్తున్నాను. అంటే 1/3 కప్ అనుకోండి. మెజర్మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన నేను రాస్తాను, మీరు తప్పకుండా చూడండి. నేను ఇప్పుడు కడాయిలో నూనెను వేశాను కదా, ఆ నూనె వేడెక్కిన తర్వాత చిప్స్ స్లైసర్తో నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని అలా సన్నగా స్లైస్ చేశాను. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలంటే సన్నగా ఉంటేనే ఉల్లిపాయలు బాగా తొందరగా ఫ్రై అయిపోయి మంచి కలర్ వస్తుంది. కొంచెం లావుగా కట్ చేసామంటే అంత బాగా ఉండదు. ఇది క్రిస్పీగా మంచిగా ఫ్రై అయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. సో సన్న స్లైసర్తోనే స్లైస్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. అంతా వేగిపోయాయి కదా, ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను ఇందులోకి మెంతికూర వాడుతున్నాను. ఒక కట్ట మెంతికూర కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 మీడియం సైజ్ టమాటోని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి పక్కకి. 10 నిమిషాల సేపు నానబెట్టిన బియ్యంలోకి హోల్ గరం మసాలాని వేస్తున్నాను. నేను ఇక్కడ స్క్రీన్ పైన నేను ఏమేమి వేసానో అన్నీ రాస్తాను, ఒకసారి లిస్ట్ చూసుకోండి మీరు. ఇప్పుడు మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకుందాము. కొత్తిమీర, పుదీనా తరిగింది ఇందులోకి వేసుకుందాము. మళ్ళీ అలాగే 1 టీ స్పూను ఉప్పును వేస్తున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఒకసారి కలిపి బాగా ఉడికేలాగా ఉడికించొద్దు. 60 to 70% ఉడికితే చాలు. సో మనం దీనిపైన ఒక దృష్టి పెట్టాలి. ఒకవేళ ఎక్కువ ఉడికిపోతే మరీ మెత్తగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. పులుపులుగా రావాలంటే 60-70% ఉడికితే చాలు. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించిన ప్యాన్ ఉంది కదా, అంతే ఆయిల్లో, ఇంకా ఆయిల్ వేసుకోలేదు నేను, అంతే ఆయిల్లో ఈ హోల్ గరం మసాలా బ్యాచ్ని మళ్ళీ వేస్తున్నాను. గరం మసాలా వేగిన తర్వాత నూనెలో మనం మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మెంతికూరని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి. మొత్తం అంతా కలర్ మారిపోయి అసలు పచ్చదనం లేకుండా మంచిగా వేయిస్తూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టైనా కలుపుతూ వేయించండి. ఈ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. ఇది తప్పనిసరిగా వేసి చూడండి ఈసారి బిర్యానీలో. మళ్ళీ ఇక్కడ నేను టమాటో ఇంకా ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ టైంలో వేసేసి దగ్గర పడే వరకు వేయించుకుంటూ ఉందాము. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు, కారం కూడా వేస్తాను. ఎందుకనంటే మనం వేసిన ఉప్పు, కారం సరిపోదు. అందుకు హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసి మంచిగా అంతా మళ్ళీ వేయిస్తున్నాను. అదంతా దగ్గర పడిన తర్వాత ఒక పావు టీ స్పూను పసుపును మళ్ళీ వేస్తున్నాను. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ అక్కర్లేదు. మనం మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని మొత్తం అంతా తెచ్చి అలాగే ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్లీ ప్యాన్లోకి వేసేస్తున్నాను నేను. సో మనం బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా కడాయి కొంచెం థిక్గా ఉన్న కడాయిని చూడండి. పెద్దగా ఉండాలి, కింద బాటమ్ కూడా కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. సన్నగా పెడితే మాడిపోతుంది కదా, అందుకు నేను ఇక్కడ మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేస్తున్నాను. నాకు ఆయిల్ తగ్గింది అని అనిపించింది, అందుకు నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేశాను. సో మీరు కూడా అలాగే ఆయిల్ తగ్గిందా లేకపోతే ఏంటి అనేది ఒకసారి చూసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో పెద్ద ట్రిక్స్ ఏమి ఉండవు, కానీ ఏంటనంటే మనం 1కి 3 సార్లు 4 సార్లు చేస్తే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. కానీ నేను చెప్పిన కొలతలతో సేమ్ ఇలాగే చేస్తే నాకు వచ్చిన టేస్టే మీకు తప్పకుండా వస్తుంది. ఇలా మూత పెడుతూ కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి. చికెన్ 60 to 70% ఉడికే వరకు మంచిగా మూత పెట్టి ఉడికిస్తూ ఉండాలి. ఇప్పుడు అన్నము 50% ఉడికిపోయింది. దాంట్లోకి నేను సగం చెక్క నిమ్మకాయని స్క్వీజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే
రైస్ అనేది వైట్గా వస్తుంది అండ్ అలాగే పొల్లు పొల్లుగా కూడా వస్తుంది. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో నిమ్మకాయ చెక్క తప్పనిసరిగా 50% ఉడికిన తర్వాత వేసేసుకొని కలిపి చూడండి. ఇలా చూసారా, ఆల్మోస్ట్ 60% ఉడికిపోయింది. ఇంకొక 10% ఉడికిందనంటే నేను మంట ఆరిపేసి ఇదంతా చికెన్లోకి వేసుకుంటాను. 10 నుంచి 15 నిమిషాలు పట్టిందండి చికెన్ అండ్ రైస్ అలా ఉడకడానికి. ఇప్పుడు రైస్ సగాన్ని నేను నీళ్ళన్నీ తీసేసి వేస్తున్నాను. మొత్తం అంతా రైస్ ఒకటేసారి వేయట్లేదు. హాఫ్ పోర్షన్ రైస్ని ఒక లేయర్ లాగా ఫస్ట్ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని హాఫ్ పోర్షన్ మట్టుకు ఫస్ట్ వేసుకుందాం. ఇందులో ఇంకా హాఫ్ పోర్షన్ పక్కన పెడుతున్నాను. కుంకుమ పువ్వు పాలు ఉన్నాయి కదా, వీటిని కూడా హాఫ్ పోర్షన్ పైన అంతా స్ప్రెడ్ చేస్తాము. ఇంకా హాఫ్ పోర్షన్ మళ్ళీ తర్వాత లాస్ట్లో వేసుకుంటాము. అలా చూసారా, మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా. స్ప్రెడ్ చేసిన దాంట్లో కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకుంది ఇందులో వేస్తున్నాను. ఈ టైంలో కావాలంటే కొంచెం గరం మసాలా పొడి కూడా పైనుంచి స్ప్రింకిల్ చేయొచ్చు. ఇప్పుడు చూసారా, రిమైనింగ్ అంతా రైస్ని మొత్తం అంతా వేసేసాను. వేసి అంత ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా మనం 2 బ్యాచెస్గా డివైడ్ చేసుకున్నాం కదా, ఇవి కొత్తిమీర పుదీనా, ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మళ్ళీ ఇంకా కుంకుమ పువ్వు పాలు, ఇవన్నిటిని మళ్ళీ ఇంకొకసారి అన్నీ వేసి మొత్తం అంతా రిమైనింగ్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ వేసేసి ఇలా ఈవెన్లీ స్ప్రెడ్ చేస్తున్నాను. చేసి ఇప్పుడు కొంచెం ఇలా గ్యాప్ లాగా వచ్చేటట్టు కొంచెం గ్యాప్ని ఇవ్వండి. సో తొందరగా ఉడకడానికి స్కోప్ ఉంటుందన్నమాట. రైస్ కూడా ఇంకొక 30% ఉడకాలి కదా, ఆ స్టీమ్ అంతా పైకి వచ్చి రైస్ తొందరగా ఉడికిపోతుంది. నేను ఇంకొక 4 పచ్చిమిరపకాయలని అలా సన్నగా కట్ చేసుకొని పైన ఒక లేయర్ లాగా వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెము గరం మసాలా పౌడర్, మిరియాల పొడి కూడా పైనుంచి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. మూత పెట్టేసి ఏదైనా బరువును అలా పెట్టి 20 నిమిషాల పాటు వదిలేసేయండి. 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత ఇలా మూత తీసి చూడండి, ఆ స్టీమ్ అంతా పైకి వచ్చి ఎంత బాగా ఉడికిపోయిందో రైస్. చూస్తున్నారా, రైస్ చికెన్ ఈవెన్లీ ఉడుకుతుంది. ఇలా అంతా ఓపెన్ చేసి చూడండి, పొల్లు పొల్లుగా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, నా రికమెండేషన్ ఇది. అండ్ కామెంట్స్లో డెఫినెట్లీ రాయండి మీకు ఎలా కుదిరిందో. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నేను ఇక్కడ లాస్ట్లో ఇలాచీ పొడి కూడా వేస్తున్నాను. వేసేసి ఒక 10 నిమిషాలు పక్కకి వదిలేద్దాము. మంట ఎప్పుడో ఆరిపేశాను నేను. మంట పెట్టకుండా మంట నుంచి కిందకి దింపేసి ఇలాచీ పొడి వేసి ఒక 10 నిమిషాలు వదిలేద్దాం అలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.